హలో, వెల్కమ్స్ టు ముజాహిద్స్ జర్నీ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం MySQL గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. MySQL అనేది ఒక రకమైన రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS. దీన్ని ప్రముఖంగా ఉపయోగించే డేటాబేస్ సిస్టంలో ఒకటిగా గుర్తించవచ్చు. RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీనిలో మనం డేటాను పట్టికల రూపంలో టేబుల్స్ రూపంలో నిల్వ చేస్తాము. ప్రతి టేబుల్లో రికార్డులు లేదా డేటా నిల్వ అవుతాయి. ఇవి రోస్ అంటే కాలమ్స్ రూపంలో ఉంటాయి. SQL అంటే SQL అనేది స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఆధారంగా పనిచేస్తుంది. SQL అంటే డేటాబేస్ లో డేటా నిర్వహించడానికి ఉపయోగించే లాంగ్వేజ్. దీనిని ఉపయోగించి మనం డేటాను ఎంటర్ చేయడం, సవరించడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం లేదా ఏమైనా సెర్చ్ చేయవచ్చు. SQL కమాండ్స్. DDL డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇది డేటాబేస్ మరియు టేబుల్ నిర్మాణాన్ని నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు క్రియేట్, ఆల్టర్, డ్రాప్ లాంటి కమాండ్స్. DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇది డేటా ఎంటర్ చేయడానికి మరియు మార్చడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇది డేటా యాక్సెస్ మరియు పర్మిషన్స్ నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ గ్రాంట్, రివోక్. TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇది ట్రాన్సాక్షన్స్ లను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ కమిట్, రోల్ బ్యాక్. MySQL యూజెస్. ఒక ముఖ్యమైన ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ డేటాబేస్ MySQL అనేది. ఇది ఓపెన్ సోర్స్ కనుక ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. మనం దీన్ని అన్ని ప్రాజెక్టులలో స్మాల్ నుండి బిగ్ వరకు ఎలాంటి ప్రాజెక్ట్స్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఫాస్ట్ మరియు ఎఫిషియెంట్. MySQL అనేది చాలా వేగంగా పనిచేస్తుంది. పెద్ద డేటా వాల్యూమ్ కూడా తక్కువ సమయంలో ప్రాసెస్ అవుతుంది. వివిధ ప్లాట్ఫామ్ల పైన కూడా ఇది పనిచేస్తుంది. MySQL విండోస్, లినక్స్, మ్యాక్ వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా ఇది పనిచేస్తుంది. రియల్ లైఫ్ యూజెస్ ఆఫ్ MySQL. MySQL అనేది అనేక రకాల రియల్ టైమ్ అప్లికేషన్లలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని ముఖ్యమైన అప్లికేషన్స్ వెబ్ డెవలప్మెంట్. ఈ వెబ్సైట్లలో వినియోగదారుల డేటా నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఈ-కామర్స్ వెబ్సైట్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఫైనాన్షియల్ అప్లికేషన్. బ్యాంకింగ్ సిస్టమ్స్, ట్రాన్సాక్షన్స్ ప్రాసెసింగ్ కోసం MySQL చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్లికేషన్ లాగ్స్, లాగ్ మేనేజ్మెంట్ కోసం కూడా ఇది పెద్దగా ఉపయోగపడుతుంది. క్లౌడ్ ఆధారిత అప్లికేషన్. చాలా క్లౌడ్ ప్లాట్ఫామ్ MySQL బ్యాక్ ఎండ్ లో డేటా నిర్వహణ కోసం ఉపయోగిస్తారు. MySQL ఆర్కిటెక్చర్. MySQL కాంప్లెక్స్ అయినా దీనిని ఆధారపడి పనిచేసే 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. SQL ఇంటర్ఫేస్, క్వెరీ ఆప్టిమైజర్, స్టోరేజ్ ఇంజిన్. SQL ఇంటర్ఫేస్ ఇది మనం SQL కమాండ్స్ ఎంటర్ చేయడానికి ఉపయోగించే ఇంటర్ఫేస్. క్వెరీ ఆప్టిమైజర్ ఇది మనం SQL క్వెరీస్ ఎంటర్ చేస్తే వాటికి అనుకూలంగా ఆప్టిమైజ్ చేసి వేగంగా ప్రాసెస్ చేస్తుంది. స్టోరేజ్ ఇంజిన్ ఈ భాగం డేటాను నిల్వ చేసే విధానాన్ని నిర్వహిస్తుంది. MySQL ఇన్స్టాల్ ఎలా చేయాలి? MySQL ఆధారిత వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. MySQL వర్క్ బెంచ్ అనే
గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఉపయోగించి టేబుల్స్, డేటాబేస్లు సృష్టించవచ్చు మరియు క్వరీస్ వ్రాయవచ్చు. ఎందుకు MySQL నేర్చుకోవాలి? ఇండస్ట్రీలో డిమాండ్. MySQL అంటే చాలా ఇండస్ట్రీలో డిమాండ్ ఉంది మరియు ఇది చాలా మంది డెవలపర్స్ ఉపయోగించే టెక్నాలజీ. ఈజీ. ఇతర డేటాబేస్ సిస్టమ్స్ తో పోలిస్తే MySQL నేర్చుకోవడం ఈజీ. స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ఇది చాలా వేగంగా ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉన్న డేటాబేస్ సిస్టమ్. MySQL ఒక ముఖ్యమైన డేటాబేస్ సిస్టమ్ కావడంతో దీన్ని నేర్చుకోవడం చాలా అవసరం. బేసిక్ MySQL కమాండ్స్. హలో, స్వాగతం. వెల్కమ్స్ టు ముజాహిద్ స్టెప్ జర్నీ. మనం MySQL లోని పాఠాన్ని కొనసాగిస్తూ ఈ వీడియోలో బేసిక్ MySQL కమాండ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. MySQL కమాండ్స్ అనేవి చాలా సులభంగా నేర్చుకోవచ్చు మరియు డేటాబేస్ ని సృష్టించడంలో, డేటాను నిర్వహించడంలో చాలా ఉపయోగపడతాయి. MySQL లోకి ప్రవేశించడం. ప్రతి డేటాబేస్ తో పనిచేయడానికి ముందుగా MySQL లోకి లాగిన్ అవ్వాలి. MySQL లోకి లాగిన్ అవ్వడానికి కమాండ్ mysql -u స్పేస్ రూట్ స్పేస్ -p. mysql స్పేస్ -u స్పేస్ రూట్ స్పేస్ -p. -u తర్వాత యూజర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ రూట్. -p అంటే పాస్వర్డ్ అడగండి. లాగిన్ అయిన తర్వాత MySQL కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లో కమాండ్స్ ఎంటర్ చేయవచ్చు. డేటాబేస్లను నిర్వహించడం. మేనేజింగ్ డేటాబేసెస్. డేటాబేస్ క్రియేట్ చేయాలి. MySQL లో కొత్త డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ డేటాబేస్ నేమ్. ఎగ్జాంపుల్ క్రియేట్ డేటాబేస్ అనేటటువంటి కమాండ్ ఇది కొత్త డేటాబేస్ ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. డేటాబేస్ నేమ్ ఇది మనము ఏ నేమ్ అయినా డేటాబేస్ యొక్క నేమ్ ఇక్కడ మనము ఇచ్చుకోవచ్చు. డేటాబేస్ ఎలా చూడాలి? షో డేటాబేసెస్ అనే కమాండ్ ని మనం యూజ్ చేస్తే డేటాబేస్ ని చూడొచ్చు. ఇది మన MySQL లో ఉన్న అన్ని డేటాబేస్లను చూపిస్తుంది. డేటాబేస్ ని ఎలా ఎంచుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి? యూజ్ డేటాబేసెస్. డేటాబేస్ లోకి ప్రవేశించడానికి యూజ్ కమాండ్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. యూజ్ డేటాబేస్ యొక్క నేమ్. ఈ కమాండ్ ను ఉపయోగించి మనము ఈ డేటాబేస్ లో పని చేయవచ్చు. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో దానిలో. డేటాబేస్ ని ఎలా తొలగించాలి? డ్రాప్ డేటాబేస్. డేటాబేస్ ని తొలగించడానికి లేదా డిలీట్ చేయడానికి డ్రాప్ కమాండ్ ని యూజ్ చేస్తాను. డ్రాప్ డేటాబేస్ కమాండ్ అనేది డేటాబేస్ ని తొలగించడానికి యూజ్ అవుతుంది. డ్రాప్ డేటాబేస్ యొక్క నేమ్, ఏదైతే మనం తీసేయాలనుకుంటున్నామో దాని యొక్క పేరు. నెక్స్ట్, టేబుల్స్ సృష్టించడం మరియు నిర్వహించడం. మేనేజింగ్ టేబుల్స్. క్రియేటింగ్ టేబుల్స్. MySQL లో టేబుల్ ని క్రియేట్ చేయడానికి క్రియేట్ టేబుల్ అనే కమాండ్ యూజ్ చేసి టేబుల్ నేమ్ రాసి ఓపెన్ బ్రాకెట్ కాలమ్ నేమ్స్ రాసేసి దాని యొక్క డేటా టైప్స్ ని యాడ్ చేసిన తర్వాత కాలమ్ నేమ్స్ పక్కన దాని యొక్క యాడ్ చేసిన తర్వాత క్లోజ్ చేసి సెమీకోలన్ తో ఎండ్ చేయవచ్చు. సో ఇక్కడ సింపుల్ గా క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ నేను ఐడి ఇంట్, నేమ్ varchar 50, ఏజ్ ఇంట్. ఇక్కడ ఐడి దగ్గర ఆటో ఇంక్రిమెంట్ అనేటటువంటి ఒక కీవర్డ్ రాస్తున్నా. ఇక్కడ క్రియేట్ టేబుల్
అనే కమాండ్ ఒక కొత్త టేబుల్ ని సృష్టించడానికి. స్టూడెంట్స్ ఇది ఒక టేబుల్ యొక్క నేమ్. ఐడి ఇంట్. ఐడి అనే కింది కాలం ఇంటీజర్ మరియు ఆటో ఇంక్రిమెంట్. ప్రతి కొత్త ఎంట్రీకి ఆటోమేటిక్ గా ఒక సంఖ్య జత చెయ్యాలి అని చెప్తున్నాను. నేమ్ varchar 50. ఇది అక్షరాలతో పాటు దానికి కావలసినటువంటి కెపాసిటీ, అది స్టోర్ చేయగల కెపాసిటీ. ఏజ్ ఇంట్, దాని యొక్క ఏజ్ కోసం ఇంటీజర్ ఫీల్డ్. ప్రైమరీ కీ ఐడి, ఇది ప్రైమరీ కీని ఐడిగా సెట్ చేయాలి అంటే. టేబుల్స్ ని చూడడానికి లేదా టేబుల్ యొక్క వివరాలను చూడడానికి మనము వాడేటటువంటి కమాండ్ డిస్క్రైబ్ స్టూడెంట్స్. విచ్ కమాండ్? డిస్క్రైబ్ స్టూడెంట్స్. ఈ కమాండ్ టేబుల్లోని అన్ని కాలమ్స్, వాటి యొక్క డేటా టైప్స్ మరియు కన్స్ట్రెయింట్స్ ను చూపిస్తుంది. టేబుల్ యొక్క స్ట్రక్చర్ ని చూడడానికి డిస్క్రైబ్ టేబుల్ నేమ్. ఓకే, ప్రస్తుతం ఉన్న టేబుల్స్ ని చూడడానికి షో టేబుల్స్. షో టేబుల్స్ అనే కమాండ్ ని యూజ్ చేస్తాం. టేబుల్ ని పూర్తిగా తొలగించడానికి, డిలీట్ చేయడానికి, డ్రాప్ చేయడానికి ఉపయోగించేటటువంటి కమాండ్ డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్. డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్. నెక్స్ట్ ఇన్సర్టింగ్ డేటా. డేటాను ఇన్సర్ట్ చేయడం, టేబుల్లో డేటాను ఎంటర్ చేయడం. ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్ ని యూజ్ చేసి టేబుల్లో కొత్త డేటాను ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తాం. టేబుల్ నేమ్ రాసి దాని పక్కన ఎంటర్ చేయాల్సినటువంటి కాలమ్స్. నెక్స్ట్ దాని యొక్క వాల్యూస్. సో దీని పూర్తి సింటాక్స్ ఇలా ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ ఓపెన్ బ్రాకెట్, టేబుల్లో ఎంటర్ చేయాల్సినటువంటి కాలం నేమ్స్, అది నేమ్, ఏజ్, తర్వాత ఆ కాలమ్స్ లో ఇవ్వాల్సినటువంటి విలువలు, వాల్యూస్, రవి 20. ఒకవేళ మల్టిపుల్ రోస్, మల్టిపుల్ రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు సింపుల్ గా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఓపెన్ బ్రాకెట్, ఇన్ దట్ బ్రాకెట్స్ ఇన్సర్ట్ చేయాల్సినటువంటి కాలమ్స్, తర్వాత వాల్యూస్. నెక్స్ట్ ఆ వాల్యూస్, ఆ కాలం కి సంబంధించినటువంటి వాల్యూస్ ని యాడ్ చేసి కమా పెట్టి నెక్స్ట్ రికార్డ్ కి సంబంధించినటువంటి వాల్యూస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అట్ లాస్ట్ సెమీకోలన్ తో ఎండ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ ఓపెన్ బ్రాకెట్ నేమ్ కమా ఏజ్, వాల్యూస్, నేమ్ కమా ఏజ్ కదా బ్రాకెట్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వాల్యూస్, ఏదైతే నేమ్ ఇస్తున్నామో అక్కడ సింగిల్ కొటేషన్ లో అంజలి, నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, అంజలి అని ఇస్తున్నాను, అంజలి, ఏజ్ 22 కమా నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ సింగిల్ కొటేషన్స్ లో సురేష్ కమా అతని ఏజ్ 21 క్లోజ్. ఎప్పుడైతే ఎండ్ చేస్తున్నామో అక్కడ సెమీకోలన్స్ తో ఎండ్ చేయాలి. నెక్స్ట్ డేటాను రీడ్ చేయాలి అంటే హౌ టు రీడ్ డేటా. డేటాను ఎలా చదవాలి, టేబుల్ నుండి మొత్తం డేటాను ఎలా తీసుకోవాలి. సెలెక్ట్ ఆల్ డేటా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సెలెక్ట్ స్టార్, టేబుల్లోని అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఫ్రమ్ స్టూడెంట్స్,
ఏ టేబుల్ నుండి. స్టూడెంట్స్ మీన్స్ టేబుల్ నేమ్ హియర్. ఫ్రమ్ టేబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ టేబుల్ నుండి. సో సింపుల్ కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. కేవలం సెలెక్టెడ్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ మాత్రమే తీసుకోవడం ఎలా? కేవలం కొన్ని డేటా ఫీల్డ్స్ తీసుకోవడం ఎలా? సింపుల్. సెలెక్ట్ ఏవైతే డేటా ఫీల్డ్స్ మీకు కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్, ఈమెయిల్, ఏవైతే కావాలో అక్కడ సెలెక్ట్ తర్వాత ఆ కాలం నేమ్స్ మెన్షన్ చేసి ఫ్రమ్ టేబుల్ సెలెక్ట్ నేమ్, ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్స్. అప్డేటింగ్ డేటా. టేబుల్లో ఉన్న డేటాను ఎలా సవరించాలి, ఎలా అప్డేట్ చేయాలి? అప్డేట్ కమాండ్. అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ ఏం అప్డేట్ చేయాలి, వేర్ ఎక్కడ, కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ డేటా ఏజ్ అనేది 22 ఉంది, 20 ఉంది రవి. 20 రవి యొక్క ఏజ్ ని 23 చేయాలి. అప్డేట్ స్టూడెంట్స్ టేబుల్లో ఉండేటటువంటి డేటాను అప్డేట్ చేయాలి. సెట్ ఏజ్ అనేది సెట్ చేయి. 23 ఈజ్ ఈక్వల్ 23. ఏజ్ ని 23 గా సెట్ చేయి. వేర్ ఎక్కడ, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి. రవి అనే పేరున్న వారి వయస్సు మాత్రమే మారాలి. అండర్స్టాండ్? అప్డేట్ స్టూడెంట్స్, సెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 23, వేర్ నేమ్ ఈక్వల్స్ టు రవి. డెలీటింగ్ డేటా. ఒక రికార్డును తొలగించాలి. డెలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్, వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంజలి. టేబుల్లోని అన్ని రికార్డులను డిలీట్ చేయాలి. ఐ మీన్ డిలీట్ ఆల్ రికార్డ్స్. డిలీట్ ఫ్రమ్ టేబుల్, డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్. వెల్కమ్స్ టు ముజాహిద్స్ జర్నీ. ఈ వీడియోలో మనం MySQL లో డేటా టైప్స్ గురించి వివరిస్తాం. MySQL లో డేటా టైప్స్ అంటే డేటాను ఎలా నిల్వ చేయాలో MySQL కి తెలియజేసే ఒక పద్ధతి. ప్రతి కాలంకు దాని డేటా ప్రకారంగా సరైన డేటా టైప్ ని ఎంచుకోవాలి. డేటా టైప్ ఇన్ MySQL లో ప్రధానంగా 3 రకాల డేటా టైప్స్ ఉంటాయి. న్యూమరిక్ డేటా టైప్స్, స్ట్రింగ్ డేటా టైప్స్, డేట్ అండ్ టైమ్ డేటా టైప్స్. న్యూమరిక్ డేటా టైప్స్ అంటే సంఖ్యలను నిల్వ చేసేటటువంటి, నంబర్స్ ని స్టోర్ చేసేటటువంటి డేటా టైప్స్. ఇందులో ఇంట్ అంటే ఇంటీజర్, అంటే ఇది పూర్ణ సంఖ్యలు నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ నేను ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్ తీసుకుంటాను. ఓపెన్ బ్రాకెట్ ఇంట్, ఏది ఐడి అనేది ఇంటీజర్, శాలరీ అనేది ఇంటీజర్. సో సింప్లీ క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ ఓపెన్ బ్రాకెట్ ఐడి ఇంట్ comma salary int close bracket and end with semicolon. ఇక్కడ ఐడి ఇంటీజర్ టైప్ అంటే మొత్తము సంఖ్యలు మాత్రమే స్టోర్ చేస్తుంది. శాలరీ జీతం, ఇది కూడా ఇంటీజర్ గా స్టోర్ చేయబడుతుంది. ఫ్లోట్ మరియు డెసిమల్. ఫ్లోట్ ఇది డెసిమల్ వాల్యూస్ ని నిల్వ చేయడానికి. డెసిమల్ ఇది కూడా ఖచ్చితమైన డెసిమల్ విలువలను స్టోర్ చేయడానికి.
వాటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఫ్లోట్ అనేది ఒక తేలికపాటి మరియు అంచనా లెక్కలతో పనిచేస్తుంది, అంటే సున్నితత్వం తక్కువ. డెసిమల్ అనేది చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది, పెద్ద సంఖ్యలతో కూడినటువంటి విలువలను స్టోర్ చేస్తుంది, పాయింట్స్ విలువలను. ప్రైజ్ ఎగ్జాంపుల్, ప్రైజ్ మనం 5 మొత్తం సంఖ్యలు మరియు 2 దశాంశ స్థానాలను చూపించాలని అనుకుంటే, ఐ మీన్ 5 మొత్తం సంఖ్యలలో, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5, దీంట్లో 2 దశాంశ స్థానాలను మనం చూపించాలి అంటే, 2 పాయింట్స్ తర్వాత 2 అంకెలను చూపించాలంటే ఫస్ట్ ఫ్లోట్ రాసి బ్రాకెట్ లో దాని యొక్క వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ అంకెస్ ఉన్నాయి, 5 అంకెలు ఉన్నాయి, 5 అంకెల వాల్యూ ఉంది 1 2 3 4 5. సో 5 పెట్టేసి దాంట్లో 2 అంకెలు పాయింట్స్ ఉండాలి, 1 2 3.45 అని వస్తుంది. ఇలాంటి విలువను స్టోర్ చేస్తుంది. అంటే డెసిమల్ ఎలా చేస్తుంది అంటే పెద్ద అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 స్థానాలు ఉన్నాయి, దాంట్లో 2 స్థానాలను మాత్రం దశాంశ స్థానాలు, అదే పాయింట్ స్థానాలు మనం స్టోర్ చేయాలనుకుంటే ఈ ఫార్మాట్ లో మనం స్టోర్ చేయవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్. స్ట్రింగ్ టైప్స్, స్ట్రింగ్ డేటా టైప్స్ అక్షరాలు, ఐ మీన్ లెటర్స్ మరియు వర్డ్స్ నిల్వ చేయడానికి, స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాం. వ్యాఖ్యార్, వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ ఫీల్డ్, అంటే నిర్దిష్ట పరిమితి లోపల స్ట్రింగ్ లెంత్ ని మార్చుకోవచ్చు. ఒక నిర్దిష్టంగా మనం బ్రాకెట్ లో ఇంత లెంత్ వరకు నాకు స్ట్రింగ్ కావాలి అని చెప్పగలిగేటటువంటిది వ్యాఖ్యార్. ఈ యూజర్ నేమ్ వ్యాఖ్యార్ 50 అని నేను తీసుకుంటే ఎగ్జాంపుల్, ఇది 50 అక్షరాల పాటు 50 లెటర్స్ వరకు స్ట్రింగ్ ని స్టోర్ చేయగలం. 51 స్టోర్ చేయగలం, 50 వరకు స్టోర్ చేస్తుంది. టెక్స్ట్ అనేది పెద్ద పరిమాణం తగిన స్ట్రింగ్ నిల్వ చేయాలి. ఇది వ్యాఖ్యార్ కంటే కొంచెం పెద్దది సైజ్. క్రియేట్ టేబుల్, ఆర్టికల్స్, ఆర్టికల్ ఐడి, కాంటెంట్, టెక్స్ట్. సో ఇక్కడ కాంటెంట్ టెక్స్ట్ అనేది లక్షల అక్షరాలను నిల్వ చేయొచ్చు, పెద్ద పరిమాణంలో వాటిని యూజ్ చేయొచ్చు. డేట్ అండ్ టైం టైప్స్, తేదీ, సమయం, దానికి సంబంధించి మనం స్టోర్ చేయడానికి డేట్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. ఈ డేట్ అనే డేటా టైప్ ఇయర్, మంత్, డేట్ ఫార్మాట్ లో స్టోర్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్, క్రియేట్ టేబుల్ ఈవెంట్స్, ఈవెంట్ ఐడి ఇంట్, ఈవెంట్ డేట్ డేట్. ఈ ఈవెంట్ డేట్ ఇక్కడ మనకు ఇయర్, మంత్, డేట్ వంటి ఫార్మాట్ లో స్టోర్ చేస్తాం. టైం స్టాంప్ అనేది పూర్తిగా సమయము మరియు తేదీని ఇయర్, మంత్, డేట్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఫార్మాట్ లో నిల్వ చేయగలం. ఇది ఒకవేళ టైం స్టాంప్ కూడా కావాలి అంటే ఉపయోగించుకోవచ్చు. క్రియేట్ టేబుల్ లాగిన్స్. సో లాగిన్ యొక్క ఐడి మామూలుగా మనము ఇంటీజర్ లో ఇస్తాం. లాగిన్ యొక్క టైం స్టాంప్, సో ఏ సమయానికి ఏ డేట్ లో లాగిన్ అయ్యాడు. సో లాగిన్ టైం స్టాంప్ అనేది ఇక్కడ లాగిన్ చేసినటువంటి సమయం యొక్క వివరాలను చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ డేటా టైప్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ ఐడి ఇంట్, నేమ్ వ్యాఖ్యార్ 100, డేట్ ఆఫ్ బర్త్ డేట్, జీపీఏ ఫ్లోట్ 3,2. సో ఇలా ఇచ్చాము. దీంట్లో వచ్చేసి స్టూడెంట్ అయినది టేబుల్ యొక్క నేమ్, స్టూడెంట్స్ ఐడి ఇంట్ అనేది విద్యార్థి యొక్క ఐడి, పూర్తి సంఖ్యలతో స్టోర్ చేస్తాము. నేమ్ వ్యాఖ్యార్ 100, ఇది విద్యార్థి యొక్క పేరు 100 అక్షరాల పాటు నిల్వ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ డిఓబి, డేట్ ఇది విద్యార్థి యొక్క పుట్టిన తేదీ, ఇయర్, మంత్, డేట్ ఫార్మాట్ లో స్టోర్ చేయబడుతుంది. జీపీఏ ఇది ఫ్లోట్ 3,2, స్టూడెంట్ యొక్క జీపీఏ డెసిమల్ వాల్యూగా
స్టోర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2లో క్రియేట్ టేబుల్ ఆర్డర్స్, ఆర్డర్ ఐడి ఇంటీజర్, కస్టమర్ నేమ్ వ్యాక్టార్ 50, ఆర్డర్ అమౌంట్ డెసిమల్, ఆర్డర్ డేట్ టైం స్టాంప్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఆర్డర్ ఐడి ఇంట్, ఇది ఇంటీజర్ గా, కస్టమర్ యొక్క నేమ్ 50 అక్షరాల వరకు తీసుకోవాల్సిగా, ఆర్డర్ అమౌంట్ డెసిమల్ 8 స్థానాల్లో 2 పాయింట్స్ తర్వాత రావాలి అని, ఆర్డర్ డేట్ ఏ ఆర్డర్ డేట్ ఇక సమయంతో సహా స్టోర్ చేసుకోవచ్చు